గిఫ్ట్ కొన్నాం, బాగానే ఉంది. ఇంక ప్రపోజ్ ఎలా చేయాలి? గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా అలా చూసానే నిన్ను ఏడ్చినట్టుంది. చూస్తూనే ప్రేమ పుట్టి మాట్లాడదా? లెన్స్ పెట్టి ఐ లవ్ హ్యూని. ఈసారి వండిద్దాం. ఐ లవ్. గురువారం మార్చి 1 ఎలా 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 నాలో కళ చూపేదిరా. చెప్పరా. రే ఈ రోజైనా ప్రపోజ్ చేసావా? లేదు. ఏ అసలు చెప్పాలంటేనే పిచ్చికిపోతున్నారు బాబు. చెప్పాలంటే పిచ్చెందుకురా? ఆ అమ్మాయి అంటే పిచ్చి ఉండాలి కానీ. సారీరా. సారీ ఎందుకురా? ఈ న్యూస్ చెప్తే నువ్వు పిచ్చెక్కిపోతావేమో అని. అసలు ఏం ఆడుతున్నావు నువ్వు? తనకి మ్యాథ్స్ సెటిల్ అయిపోయిందంటరా. తను ఊరు వెళ్ళిపోయింది ఇందాకే. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంట్రా ఏంటి? ఇన్ని రోజులు మొత్తం వేస్ట్ చేసావు. ఇప్పుడు బాగా ఫేస్ చేయి ఈ బాధని. అట్లీస్ట్ ఈ రోజైనా ఆ అమ్మాయికి చెప్పుంటే ఆ అమ్మాయి ఓకే అయ్యింటే అసలు ఆ మ్యాచ్ ఒప్పుకునేది కాదు కదా. నీ భయంతో అనవసరంగా ఈ రోజు మొత్తం వేస్ట్ చేసావు. కీర్తన్, పెయింటింగ్ కాంపిటీషన్కి మెయిల్ పంపించమ్మా. ఉండమ్మా, మెయిల్ చేయాలంటే 1 నిమిషం చాలు. ఈ గేమ్ కంప్లీట్ అవ్వాలంటే ఎన్ని స్టేజ్లు, ఎన్ని లైఫ్లు కావాలో తెలుసా? కీర్తన్, అనవసరంగా ఇంతసేపు వేస్ట్ చేశాను. ఇంకొక గంట ముందు పంపించుంటే బాగుండు కదా. ఎక్స్క్యూజ్ మీ బాస్, హైదరాబాద్ ట్రైన్ వెళ్ళిపోయిందా? యా వెళ్ళిపోయింది, 10 minutes అయింది. నా పేరు అనుదీప్. అనవసరంగా డబ్బుల గురించి ఆలోచించి భయపడి ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చేరా. ఇది నా ఆనందాన్ని మొత్తం దోచేస్తోంది, నా ప్యాషన్ని నరికేస్తోంది. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలంటే బాస్కి 1,00,000 కారణాలు చెప్పాలి, కానీ నా మనసుకు మాత్రం ఒక్క కారణం చాలు. నాకు సినిమాలంటే పిచ్చి. రేపు హైదరాబాద్లో జరగబోయే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో నా షార్ట్ ఫిల్మ్ పంపడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఛీ, ఇంకెందుకు ఈ ఐడి కార్డ్? హే ప్రియా. ఐ లవ్ యూ రా. వాట్? మళ్ళీ చెప్పు. రే మహి, ఐ లవ్ యూ రా. కానీ ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నాకు? భయం భయం భయం. ఎక్కడ నవ్వుకోనా భయం వేసింది. చా,
అవును, నీకేదో మ్యాథ్స్ సెట్ అయింది అది ఇది అన్నాడు వాడు. మా డాడీకి మన గురించి మొత్తం చెప్పాను, కానీ మ్యాథ్స్ సెట్ అయిందని తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు. అప్పుడు నీకు అసలు ఫోన్ చేసేవాడిని కాదు నేను. ఈ మంచితనానికేరా పడిపోయాను. ఐ లవ్ యూ రా. రే మహి, ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే Last date has been extended. Bah, thank God. రణదీప్, ఏ విక్కీ, బాగున్నావా? ఎలా ఉన్నావురా? ఎరా తిరుపతికి వచ్చావు, కాల్ చేయాలనుకోలేదా? మర్చిపోయావా? ఏం లేదురా, మొబైల్ పోయింది. లాస్ట్ ఆల్ ద కాంటాక్ట్స్. సారీ రా. సర్లే, ఇప్పుడేంటి ప్రోగ్రామ్? ఏం లేదు బాబు, ఇంకో 1 అవర్లో హైదరాబాద్కి ట్రైన్ ఉంది. రే మామా, మ్యాటర్ ఏంటో చెప్పరా. మామా ఈ పెన్ డ్రైవ్ నీతో తీసుకెళ్ళరా. హైదరాబాద్లో రైల్వే స్టేషన్కి మా అంకుల్ వస్తారు. ఇది ఇచ్చేయి. దిస్ ఇస్ మై లైఫ్ రా. తీసుకోరా. కానీ నా మనసు నచ్చాలి. నాకు సినిమాలంటే పిచ్చి. అదేంట్రా, నువ్వు సపరేట్గా అంతలా చెప్పాలా? ష్యూర్గా ఇస్తా. మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తా. బాయ్ రా. ప్రపంచంలో చిన్నపిల్లల దగ్గర నుండి ఉద్యోగం చేసే వాళ్ళ వరకు అందరికీ ఏవేవో పనులు ఉంటాయి. చిన్న వాళ్ళకి వాళ్ళ ఆటల్లో వాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళ టెన్షన్లో వాళ్ళు, అటు ప్యాషన్కి ఇటు ప్రొఫెషన్కి మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ నన్ను మర్చిపోతున్నారు. ఇంతకుముందు చూశారుగా వీళ్ళు టైం వేస్ట్ చేసినందుకు ఎంత బాధపడ్డారో. మళ్ళీ వాళ్ళే రియలైజ్ అయ్యారు. రియలైజేషన్ అనేది ఒక మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఆ రియలైజేషన్ వాళ్ళు దేవుడు వాళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఇలా అన్నిసార్లు అందరికీ ఇవ్వడం. సో మీరేం చేయాలనుకున్నా నన్ను గుర్తుపెట్టుకోండి. ఆలస్యం చేయకుండా అనుకున్న సమయానికి అన్నీ చేయండి. వీడెవడు 2 నిమిషాలు లాజిక్లు మాట్లాడాడు, నన్ను గుర్తుపెట్టుకోండి ఏదేదో అంటున్నాడు అనుకుంటున్నారా? నేనండి, గుర్తుపట్టలేదా? మీ బాడీలో లెఫ్ట్ హ్యాండ్కి, మీ కంప్యూటర్లో రైట్ సైడ్కి, మీ మొబైల్లో సెంటర్కి ఉంటాను. ఇంకా ఫైనల్ క్లూ అంటే మీ ఇంటి గోడల మీద ఉంటాను. ఇంకా గుర్తుపట్టలేదా? సరే నేనే చెప్పేస్తాను. మీ టైం నండి బాబు.